హాయ్ ఫ్రెండ్స్, ఇవి కాచి కొంచెం లైట్గా చల్లార్చుకున్న నీళ్ళు ఒక లీటర్ క్వాంటిటీకి ఉంటాయి. ఈరోజు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మన లివర్ని క్లీన్ చేసుకోవటం అన్నమాట. మన కడుపుని క్లీన్ చేసుకోవటం. ఈ ఉద్దేశం ఉన్నప్పుడు మనం రాత్రి కొంచెం మితంగానే తిని, అంటే డైజెస్ట్ అయ్యే విధంగానే మంచి ఫుడ్ తినాలి. అరిగిపోయేది కొంచెం లైట్ తినకపోయినా నో ప్రాబ్లం, డే తినది ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అదంతా కాలకృత్యాల అనంతరం ఈ నీళ్లు తాగి, ఈ కాచి ఒక మాదిరిగా గోరువెచ్చగా ఉండొచ్చు తాగి, జనరల్గా ఒక పావు గంట ఎక్సర్సైజ్ చేసుకుని, అంటే మన వాటర్ పోసి క్రష్ చేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో మన బాడీని కూడా షేక్ చేసుకుని మళ్ళా దీన్ని వామిటింగ్ చేసుకోవాలి, బయటకు వదిలేయాలి. ఇలా ఎప్పుడైతే చేస్తామో లోపల శుద్ధి అవుతుంది. వాస్తవంగా ఆ రోజు ఫుడ్ మానేయటం బెటరు. మరి కొన్ని పరిస్థితులు బట్టి చేయొచ్చు, తిన్నాం కాదు. ఇలా మీరు ఏంటంటే ఇలాగా ఒక కనీసం 15 రోజులకు ఒకసారి చేసుకోండి, చేస్తే చాలా మంచిది. దీని తర్వాత నేను పసుపు వేసుకున్న వాటరు, పటికి బెల్లం కలిపిన వాటర్ నేను తాగుతాను. తర్వాత అది కూడా మీకు వీడియో పెడతాను. ఇది అయిన తర్వాత ఇదైతే తాగేస్తాను ఫ్రెండ్స్. ఈ లీటర్ క్వాంటిటీకి ఉంది ఇది. వేనీళ్ళు, ఇందులో నేను ఏమి యాడ్ చేయలేదు, షుగర్ కానీ సాల్ట్ కానీ నేను ఏమి యాడ్ చేయకుండానే ప్లెయిన్గానే తాగేస్తున్నాను. ఒక మాదిరి హీట్గానే ఉంది, వేడిగానే ఉన్నాయి. ఆ వేడి తాగడం కూడా ప్లస్ పాయింటే. మనం తాగితే చాలా మంచిది, లివర్కి మంచిది. ఎక్కువ వేడి తాగమని నేను చెప్పట్లేదు, మనం భరించలేని వేడి తాగచ్చు, తప్పలేదు. తాగితే లోపల కొంచెం మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గాడ్ ఓకే. హరే కృష్ణ. ఓ 2 గ్లాసులు నీళ్ళు అనమాట. 2 గ్లాసులు నీళ్ళు తాగేసాను. ఇది నియర్లీ లీటర్ వచ్చేస్తుంది, హాఫ్ లీటర్ ఉంటుంది. తాగితే చాలా మంచిది. తాగి వామిటింగ్ చేసుకోండి. ఫ్రెష్ ఒక 15 మినిట్స్ పోనివ్వండి. జనరల్గా ఎక్సర్సైజ్ చేయండి. ఆ తర్వాత వామిటింగ్ మనం వాంటెడ్లీ చేసుకోవచ్చు, చేసుకుని నీట్గా. ఆ తర్వాత కొంచెం అయిన తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియో. పసుపు నీళ్ళు తాగండి, అది కూడా దగ్గరగా హాఫ్ లీటర్, 1 గ్లాస్ నీళ్ళు తాగండి, లేదా 2 గ్లాస్ వాటర్ తాగినా నో ప్రాబ్లం. పసుపు ఒక చెంచాడు పసుపు వేసుకోండి, మంచి శుద్ధమైన పసుపు వేసుకుని అందులో పటికి బెల్లం యాడ్ చేసుకోండి. పటికి బెల్లం వైట్ గడ్డ, అది కూడా చూపిస్తాను మీకు అన్ని. అది యాడ్ చేసి తాగండి, బ్రహ్మాండం ఉంటుంది బాడీ. ఈ నెలకి కొంచెం బాడీ మనకి లెవెల్ హెల్తీగా ఉంటుంది. అట్లా మన తిన్న ఆహార పదార్థాలు 15 డేస్ కానీ 20 డేస్ కానీ దాని యొక్క ప్రభావాలు, చెడు ప్రభావాలు కావచ్చు, మంచిగా ఏమైనా కావచ్చు, అన్నీ కూడా ఇది యాడ్ చేసి నీట్గా ఈ పసుపు వాటర్ అది బాగా లెవెల్ చేస్తుంది, ఎనర్జీ ఉంచుతుంది. ఓకేనా. ఇదైతే వామ్ వాటరే, ఇది హీట్ వాటరే. ఓకేనా ఫ్రెండ్స్, జై శ్రీరామ్. రాధాకృష్ణ అర్పణమస్తు. 15 డేస్కి ఒకసారి చేస్తే చాలా మంచిది. చేసుకోండి ఫ్రెండ్స్. మన కడుపుని ఖాళీ చేసుకోవడం అనమాట. అంటే బాటిల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక బాటిల్ని క్లీన్ చేసుకుంటాం, 15 డేస్కో 20 డేస్ క్లీన్ చేస్తాం కదా, నీళ్ళు పట్టుకున్నప్పుడు. అట్లాగే ఈ కడుపును కూడా తిన్న ఆహారం అప్పుడప్పుడు కడుపులో ఖచ్చితంగా ఏదో మూల ఉంటుంది, ఖచ్చితంగా లేకుండా ఉండదు. అవన్నీ మంచి టైం చూసుకుని 15 డేస్ తర్వాత ఇలా చేయాలని సంకల్పం ఉన్నప్పుడు రాత్రిపూట మితంగా తిని, లేదా తినకపోయినా పర్లేదు, రాత్రిపూట కూడా నీళ్ళు తాగి పడుకోండి. ఫ్రీగా చెక్కపోతే మోషన్ అంతా కాలకృత్యాలు అయిన తర్వాత మళ్ళీ దీని ఈ విధానాన్ని పాటించండి. ఈ వేడిని మళ్ళీ తాగండి, మళ్ళీ వామిటింగ్ చేసుకోండి.
అప్పుడు పసుపు నీళ్ళు తాగండి. సూపర్. ఓకేనా? బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.